మెదక్ జిల్లా శంకరంపేట మండలం సూరారం గ్రామంలో రైతులు సత్యనారాయణరాజు, జగదీష్ 3 సంవత్సరాలు నిండిన ఆయిల్ ఫామ్ తోటను సందర్శించి తొలిసారిగా వచ్చిన ఆయిల్ ఫామ్ పంట కోతను ప్రారంభించారు. మెదక్ జిల్లాలో 2023-24 నుంచి ఇప్పటి వరకు 1857 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు జరిగిందని 2026-27 సంవత్సరానికి జిల్లాకు 2500 ఎకరాల లక్ష్యం నిర్దేశించుకోవడంతో ఇప్పటి వరకు 693 ఎకరాల్లో రైతులు భూమి సిద్ధం చేసుకోగా అందులో 354 ఎకరాల్లో తోటలు స్థాపించడం జరిగిందని వెల్లడించారు. రైతులందరూ మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలపై దృష్టి సారించాలని, వాటిలో ఆయిల్ ఫామ్ ఒకటని తెలిపారు. దేశంలో ఏ పంటకు లేని విధంగా ఆయిల్ ఫామ్ సాగు కోసం చట్టం ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని అన్నారు. మొక్కలపై రాయితీతో పాటు 4 సంవత్సరాల పాటు తోట నిర్వహణ మరియు అంతర పంటల సాగు కోసం రాయితీ సొమ్మును నేరుగా రైతు ఖాతాకు జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఒక రైతుకు గరిష్టంగా 12.50 ఎకరాల వరకు డ్రిప్ పరికరాలపై రాయితీ సదుపాయం కల్పిస్తారని చెప్పారు. ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన 4 సంవత్సరాల తర్వాత ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుందని, ప్రస్తుతం టన్ను ఆయిల్ ఫామ్ గెల ధర 23,852 ఉండగా సంవత్సరానికి ఎకరానికి 2,38,520 రూపాయల ఆదాయం, ఖర్చులు పోను 2 లక్షల వరకు నికర ఆదాయం పొందొచ్చని సుదీర్ఘంగా వివరించారు. 1 ఎకరా వరకు పట్టే నీటితో 5 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేయొచ్చని తెలిపారు. ఈ పంటకు మధ్యవర్తులు ఉండకుండా సంబంధిత కంపెనీ నేరుగా కొనుగోలు చేస్తుందని, దొంగలు కోతలు బెడదలేని పంటను వెల్లడించారు. రైతులు ముందుకు రావాలని కోరారు. మొదటి 4 సంవత్సరాలు పంట రాని సమయంలో అంతర పంటల ద్వారా ఆదాయం పొందొచ్చని వెల్లడించారు. 5 సంవత్సరాల తర్వాత కోకో, వక్క వంటి నీడను తట్టుకునే పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్, శంకరంపేట వ్యవసాయ ఉద్యాన వ్యవసాయ విస్తరణ అధికారులు, లీఫామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజర్ మరియు ప్రతినిధులు, మైక్రో ఇరిగేషన్ ప్రతినిధులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజు మా మెదక్ జిల్లాలో సూరారం విలేజ్ శంకరంపేట మండలం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడనే మనకి జీకే సత్యనారాయణ రైతు వాళ్ళే 2023లో నాటిన ఆయిల్ పామ్ కి ఈరోజు హార్వెస్టింగ్ అయింది. మా జిల్లాలో ఇది ఫస్ట్ హార్వెస్ట్ అయిన ఆయిల్ పామ్ తోట కాబట్టి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దీని గురించి చెప్పారు. ఇంతకు ముందు కూడా దీంతో పాటు ఇంటర్ క్రాపింగ్ లో కూరగాయలు కానీ వేరే వేరే పంట కూడా చేశారు. సో దీంట్లో వచ్చిన ఇప్పటి లాభం గురించి వీళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వీళ్ళతో పాటు మిగతా రైతులు కూడా చెప్పడం జరిగింది. ఆయిల్ పామ్ పంట ఒకవేళ చేస్తే దీంట్లో మనకి ఇబ్బంది కాకుండా మధ్యలో మనం వరి కానీ వేరే పంట కానీ కూరగాయలు కానీ ఏదైనా చేసుకోవచ్చు. సో రెగ్యులర్ ఇన్కమ్ కూడా వస్తుంది. హార్వెస్టింగ్ అయిన తర్వాత 3 years 4 years మధ్యలో హార్వెస్టింగ్ అయిన తర్వాత వాళ్ళకి నెలకి ఇంకా ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మనం ప్రమోట్ చేస్తున్నాము మా జిల్లాలో. త్వరలోనే మనకి కూడా లివ్ ఫార్మ్ కంపెనీ తరఫు నుంచి ఫ్యాక్టరీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సో ఇక్కడే రైతుల నుంచి కలెక్ట్ చేసి వాళ్ళ ప్రొసెసింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కలెక్ట్ చేసి మనం సిద్దిపేటకి పంపిస్తున్నాము. సో దట్ అక్కడ మనకి ప్రొసెసింగ్ కూడా అయిపోతుంది. మిగతా రైతులకి కూడా కోరిక, ఇప్పుడు ఉన్న ఎల్నినో కండిషన్స్ పరంగా మనకి వరి కాకుండా ఎక్కువ నీళ్లు అవసరం ఉన్న పంట కాకుండా వేరే పంటల గురించి ఆలోచిస్తే, ఎస్పెషల్లీ ఆయిల్ పామ్ గురించి ఆలోచిస్తే రైతులకు కూడా నష్టం ఉండొద్దు, ప్లస్ వీళ్ళకి ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోజు ఇది మా జిల్లాలో వచ్చిన హార్వెస్ట్ కాబట్టి చాలా సంతోషం. అండ్ రైతులకు కూడా అభినందన తెలియజేస్తున్నాం. వాళ్ళే అప్పుడే ఈ డిసిజన్ తీసుకొని ముందుకే వచ్చారు. అప్పుడే ఇది ఫస్ట్ తోట కాబట్టి చాలా ధైర్యంగా కావాలి ఇది చేయడానికి. ఏం తెలియకుండా ఎలా అవుతుంది, ఏం జరుగుతుంది, బట్ అప్పుడే వీళ్ళ ముగ్గురు డిసైడ్ చేసి లేదు మనం చేస్తాం కలిగి ముందుకే వచ్చారు. సో ఈ రోజు వాళ్ళకి ఇది బెనిఫిట్ ఫలితం కూడా కనిపిస్తుంది. సో మిగతా రైతులకు కూడా రిక్వెస్ట్, మీరు కూడా ఆలోచించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని ఈ ముందుకే రావాలి అనేది డిసిజన్ తీసుకోవాలి.